దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, దావీదు తనకున్నటువంటి అనుభవాలలో ఒక అనుభవముగా మనం ఇక్కడ ఈ యొక్క విషయాలను గ్రహించవచ్చు. ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేస్తే, ఈ 34వ కీర్తనకి ముందు చిన్న చిన్న అక్షరాలలో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు కనబడుతూ ఉంటుంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కీర్తన అంటే ఇది అబీమెలెకు ఎదుట దావీదు ఎలా ప్రవర్తించాడు? వెర్రివాని వలె. రైట్. ఆల్రెడీ పోయిన నెలలో ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ యొక్క విషయాలను మరలా నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు. కాకపోతే ఆ అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఒక రాజ్యానికి రాజుగా ఉన్న సందర్భములో, రాత్రి కూడా మీకు ఒక వాక్యం చెప్పినప్పుడు, ఒక రాజ్యము ఇంకొక రాజ్యము మీద ఎందుకు యుద్ధం చేస్తుంది అనేటువంటి విషయాలను నేను మీతో పంచుకోవడం జరిగింది. సో ఆ యొక్క సందర్భంలో ఇంకొక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాజు మనకి చిక్కాడు, మనకు దొరికాడు అనేటువంటి ఉద్దేశం ఆయనకు ఎక్కడొస్తుందో, అలాగను వచ్చినప్పుడు దావీదుని చంపేస్తారేమో అనేటువంటి సందర్భంలో దావీదు ఏం చేశాడు? అక్కడ వెర్రివాని వలె. ఆలోచన చేయండి. ఏ తల పిచ్చోడు గోకున్నట్టుగా, నోట్లోంచి ఉమ్ము కారిపోతున్నట్టుగా ఇలాగున్న ప్రవర్తించి అతను ఎలా నమ్మించాడంట? ఇతడు పిచ్చోడు అన్నట్టుగా నమ్మించాడు. దావీదు పిచ్చోడు, వెర్రోడు అనేటువంటి రీతిగా నమ్మించాడు. అలాగే నమ్మించుట ద్వారా ఏమయ్యాడు? ఆయనే స్వయముగా నువ్వు పోరా అన్నట్టుగా ఏం చేశాడు? తోలివేశాను. తోలివేశానంటే అర్థం ఏంటి? నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో అన్నట్టుగా దావీదుని తోలివేశాను. ఒకవేళ వెర్రోళ్ళలాగా నటించకపోతే అక్కడే బంధించేదినేమో, శిక్షించేదినేమో, చంపేదినేమో, రాజ్యాన్నే మొత్తం ఆక్యుపై చేసేదినేమో కదా. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఏమని మనం చదువుతున్నామంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడంట? విడిపించును. దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. నీతిమంతులకు కూడా ఏమవుతాయి? శ్రమలు అనేవి వస్తాయి. నీతిమంతులు కూడా ఏమొస్తాయి? శ్రమలు అనేవి వస్తాయి. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే మేలు జరుగుతుంది, ఇంకా కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు అన్నట్టుగా కొంతమంది అనుకుంటారేమో. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు గమనిస్తే, తన్ను ప్రేమించే వారికి అందరికీ ఏం జరుగుతుందో తెలుసా? సమస్తము సమకూడి జరుగుతున్నది అని వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. అందులో అర్థం ఏంటో తెలుసా? సమస్తము అంటే అన్నీ, సమకూడి అంటే కలిసి జరుగుతున్నవి. ఏం కలిసి జరుగుతున్నాయి? మంచైన చెడైన, కష్టమైన సుఖమైన, బాధ అయినా దానికి వ్యతిరేక బాధ లేకపోవడం అయినా. గమనించండి. ధనవంతులుగా ఉన్న, పేదరికం ఉన్న, ఆరోగ్యం ఉన్న, బలహీనత వచ్చిన,
ఇలాగున అన్నీ కూడా ఏమవుతున్నాయంట? సమకూడి జరుగుచున్నవి. ఎవరికే? మనకే. ఎవరికంట? మనకే. సో దేవుడు వాక్య ప్రకారముగా ఒక విశ్వాసికి కావచ్చు, ఒక దేవుని బిడ్డకి కావచ్చు, మనకి అనుకుందాం. ఇంకొక మాట చెప్పాలంటే ఏమవుతున్నాయి? సమస్తము సమకూడి జరుగు. అంటే కొన్ని సందర్భాలలో దుఃఖం అనేది రావచ్చు, కొన్ని సందర్భాలలో సంతోషం అనేది రావచ్చు, కొన్ని సందర్భాలలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి రావచ్చు, కొన్ని సందర్భాలలో లేమికరమైనటువంటి పరిస్థితి రావచ్చు. ఇలాగున మనిషి జీవితంలో ఏమవుతున్నాయి? సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఒకవేళ సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు విశ్వాసం ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి? కృంగిపోవాలా? నిరాశ నిస్పృహలతో ఉండిపోవాలా? కొంతమంది ఉంటారు తలనొప్పి వచ్చిందంటే, నాకు తలపోటు వస్తుందంటే తగ్గుతలేదని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతే తలపోటు ఏమవుద్ది? ఇంకా పెరిగిపోద్ది. ఈ బాయిదారి తలనొప్పి నాకే రావాలా, నేను తట్టుకోలేకపోతున్నా అని కొంతమంది చచ్చిపోతారు. సావుగా దానికి పరిష్కారం. కొంతమంది మార్కులు తక్కువ వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చావా దానికి పరిష్కారం. గమనించండి. సో మన జీవితంలో మనకు కూడా ఏమొస్తాయి? ఇలాంటి శ్రమలు, ఇబ్బందులు రావచ్చు. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మన దేవుడు ఎటువంటి వాడు అంటే, మనకు శ్రమలు వచ్చినా మనం మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన శ్రమలలో నుండి మనలను విడిపించేటువంటి వాడు. దావీదు మహారాజు అయినను ఆయనకు కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. దావీదుకి శ్రమలు వచ్చాయి. ఆలోచన చేయండి, దావీదుకి శ్రమలేంటి అని అనుకుంటారేమో. అబ్బో, ఆయనకు వచ్చిన శ్రమలు అంత అయిందగా, ఆయనకు వచ్చిన శ్రమలు అంత అయిందగా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే దావీదుకు ముందు ఉన్నటువంటి రాజు ఎవరు? సౌలు. సౌలు తర్వాత దేవుడు సౌలు చేతిలో నుండి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి బాధ్యత ఎవరి చేతికి అప్పగించాడు? దావీదు చేతికి అప్పగించాడు. అయితే దావీదు చేతికి అప్పగించిన తరువాత కూడా సౌలు దావీదుని ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదుని అసలు ఉండనివ్వకుండా, ఇంటిలో ఉండనివ్వకుండా ఆ యొక్క సౌలు వలన దావీదు అడవుల్లోకి పారిపోయినటువంటి పరిస్థితి, లోయల్లోకి పారిపోయినటువంటి పరిస్థితి, తుప్పల్లోకి పారిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడో గుహల్లో దాక్కునేటువంటి పరిస్థితి. ఎవరి వల్ల? సౌలు వల్ల. ఇంతకీ దావీదు చేసిన తప్పేంటి? గొలియాతుని చంపడమా? రాత్రి విన్నారుగా వాక్యం, ఇదే చెప్పింది నేను. ఎవరు ఏం చేయలేకపోతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఎవరికి కూడా పౌరుషం రాకుండా అందరూ కూడా ఏదో చీవు రీతులు లేనటువంటి రీతిగా అందరూ కూర్చున్నటువంటి సందర్భంలో సైన్యము కూడా ఏమీ చేయకుండా వారు కాముగా కూర్చున్న సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు, బాలుడైనటువంటి దావీదు, అరే దేవుని ప్రజలను ఇన్ని మాటలు అనడానికి వాడు ఎంతటి వాడు అని ఒక మాట మాట్లాడి, ఈ యుద్ధం నేనుగా చేసేది యెహోవాయే అని దేవుని పేరిట యుద్ధం చేసి ఎవరు కూడా చంపడానికి మరి ముందుకు అడుగు వేయకపోయినా ముందుకు అడుగు వేసి చంపి ఇశ్రాయేలీయులకు జయాన్ని అందించినటువంటి దావీదు అంత మంచి ఘనకార్యం, అంత మంచి గొప్ప కార్యం చేస్తే సౌలు దానిని బట్టి ఏం చేశాడు? ద్వేషాన్ని పెంచుకున్నాడు.
ఆలోచన చేయండి. చంపడానికి ప్రయత్నాలు, ఎలా చంపాలా, ఎప్పుడు చంపాలా, ఏ విధంగా చంపాలా, ఎన్ని ప్రయత్నాలు. సో దావీదు జీవితంలో శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? సౌలు దగ్గర నుంచి వచ్చాయి. సౌలు దగ్గర నుంచి వచ్చాయి. ఆలోచన చేయండి. రెండవదిగా ఇంకొకటి మనం ఆలోచన చేస్తే, సౌలు దగ్గర నుంచి మాత్రమే కాదు, సొంత భార్య దగ్గర నుంచి కూడా దావీదుకి ఇబ్బందులు వచ్చాయి. ఎక్కడి నుంచి? సొంత భార్య దగ్గర నుంచి. ఏం పేరు భార్య పేరు? మేకాలు. ఆ మేకాలు కూడా ఎవరో? సౌలు గారు కూతురు. నేను మీకు చెప్పే కదా, ఒక ఆఫర్ ఇచ్చాడని. సౌలు రాజు ఒక ఆఫర్ ప్రకటించాడు. ఏమని? గొలియాతుని చంపిన వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ ఆఫర్ గురించి ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ, ఈ ఆఫర్ గురించి ఆయన యుద్ధం చేయలేదు కానీ, దేవుని నామ పేరట యుద్ధం చేశాడు. ఆ మాట ప్రకారంగా సౌలు మాట ఇచ్చాడు కాబట్టి తప్పక ఏం చేయాల్సి వచ్చింది? మేకాలని దావీదుకి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. మేకాలు కూడా పెళ్లి చేసుకుంది. బాగానే ఉంది. మరి మేకాలు ఏం చేసింది దావీదుని? మేకాలు ఏం చేసింది అంటే, స్టార్టింగ్లో మనసులో హీనపరిచిందంట. ఎక్కడ? మనసులో. బయటికి చెప్పలా. కొంతమంది బయటికి నవ్వుతూనే ఉంటారు, లోపల ఆవిడ అన్నాడు చూడు అన్నట్టుగా తిట్టుకుంటారు కదా. కొంతమంది ఎంత ఎలా తిట్టుకుంటారో. ఒకటే బయట వాళ్ళు తిడితే ఓకే, ఇంట్లో సొంత భర్తను కూడా తిట్టేటువంటి వాళ్ళు అక్కడక్కడ కనబడిన ఆశ్చర్యం లేదు. ఉన్నారా లేదా? మీరు ఉండకపోవచ్చు, కాకపోతే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏం చేస్తారు? దేవుని యొక్క వాక్యంలో మనము ఆలోచన చేస్తే, సమూయేలు 2వ గ్రంథములో 6వ అధ్యాయములో 16వ వచనంలో వాక్యం ఎలా చెప్తా ఉంటుంది? యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెకు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గొంతులు వేయచ్చు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. మనసులో ఏం చేసిందంట? పెద్ద అమ్మగారు రాణి అని పిలుచుకోవాలా ఉంది. అందరూ కూడా రాణిగారు రాణిగారు అని చెప్పేసి అంటా ఉంటారు. దావీదునేమో అందరూ రాజుగారు రాజుగారు అంటారు. కానీ మేకాలు ఏం చేస్తుందంటే మనసులో హీనపరిచెను. ఎందుకు హీనపరిచింది? ఎందుకు హీనపరిచిందంట? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందసము నిమిత్తం ఆలోచన వచ్చాడు. ఎందుకు? దేవుని యొక్క మందసము నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? నాట్యమాడుచు గంతులు వేస్తున్నటువంటి దావీదును కనుగొని తన మనసులో ఏం చేసింది? హీనపరిచెను. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా స్త్రీలు, పెళ్ళైనటువంటి వారు, భార్యగా ఉన్నటువంటి వారు, మీ భర్తలను ఏం చేయొద్దు? మనసులో కూడా ఏం చేయొద్దు? హీనపరచవద్దు. వాక్యానుసారముగా నేను చెప్తున్నటువంటి మాట ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను. లాస్ట్లో ఎందుకు హీనపరచకూడదో కూడా నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఈమెనుకుంటుంది, ఈమె వర్షంలో నేను ఎందుకు హీనపరిచానో కూడా ఆమెకు ఒక లెక్క ఉంది. ఆమెకు కూడా ఒక లెక్క ఉంది. నేను ఎందుకు హీనపరిచానో ఆవిడ చెప్తుంది. మీరు దేవుని యొక్క వాక్యంలో కిందకి చదువుకుంటూ వెళ్తే 20వ వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా నువ్వు రాజువై బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతీవి. ఘనముగా కనబడుతీవి అంటే గొప్పగా కనబడ్డావు అని గొప్పగా ఏం చెప్తలేదు, గొప్పగా కనబడుతున్నావు అన్నట్టుగా ఏం చేస్తుందంట? అపహాస్యం చేస్తుందంట.
భలే గొప్పవాడివి అంటారు కొన్నిసార్లు కొంతమందిని. అది డైరెక్ట్గా అనరు, ఇండైరెక్ట్గా అనమాట. నువ్వు భలే గొప్పవాడివే అంటారు. అంటే నిజంగా గొప్పవాడనా కాదు, ఇండైరెక్ట్గా నువ్వు దరిద్రుడు అని. మరి నువ్వు దరిద్రుడా అని అంటే ఎక్కడ తిడతారు అని, ఏం బాగోదని మళ్ళీ దానికి ఇంకోటి ఏమంట, నువ్వు భలే గొప్పవాడివే. ఆలోచన చేయండి. ఇక్కడ మీకాలు కూడా ఏం చేస్తుంది, అపహాస్యము చేయొచ్చు. ఓకే, ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇది మీకు అర్థం కావాలి అంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇది అర్థం కావాలి అంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటి అది తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, అక్కడ దేవుని యొక్క మందసం అనేది, ఆ యొక్క మందసాన్ని వారు మోసుకొని వచ్చుచున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వారు ఆ యొక్క మందసాన్ని కనుక మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో 6వ అధ్యాయములో 2వ వచనములో ఆ యొక్క విషయాలన్నీ మనకు కనబడతాయి. కెరూబుల మధ్య నివసించు సైన్యముకు యెహోవాను తన నామము పెట్టబడి దేవుని మందసము అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై ఎక్కడి నుంచి, బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయెను అనే వాక్యంలో మనము చదువుతున్నాం. అక్కడ నుండి ఏం తీసుకురావాలి, దేవుని యొక్క మందసమును తీసుకురావాలి. సో బయలుదేరారు, మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ యొక్క మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టారు. ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టిన తరువాత వారందరూ కూడా అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఈ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చుచుండగా ఏం జరుగుతుంది అంటే, 5వ వచనంలో దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. అప్పుడు కూడా ఏం చేస్తున్నారు, సంతోషముతో ఆరాధన చేస్తూ వాయిద్యాలు వాయించు నాట్యము చేయొచ్చు ఆయన మందసమును తీసుకుని వస్తూ ఉన్నారు. మధ్యలో ఆ యొక్క ఎడ్ల బండికి సంబంధించినటువంటి ఒక ఎడ్ల యొక్క కాలు ఏమైందంట, జారింది. ఏం జరిగింది, ఎడ్డు కాలు జారింది. ఎప్పుడైతే ఎడ్డు కాలు జారిందో, ఎడ్డు మేబీ అది కూర్చోబడిందో, వంగిందో, కాలు మడతబడిందో, మొత్తానికి అది వంగింది. వంగేసరికి ఆ మందసం ఏమైంది, కింద పడిపోయేటువంటి పరిస్థితి. అమ్మో దేవుని మందసం పడిపోతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని పేరు ఉజ్జా అనేటువంటి పేరు, అతని చెయ్యి చెప్పి అమ్మో మందసం పడిపోతుంది అని ఆ మందసాన్ని పట్టుకున్నాడు. గమనించండి ఏం జరిగింది, ఏమైందంటే యెహోవా కోపము ఉజ్జా మీద, అంటే దేవుని కోపము రగులుకున్నప్పుడు ఆ యొక్క ఉజ్జాకి ఏమైందో తెలుసా, చనిపోయాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే అతను ఏమైపోయాడంట, ఏమైంది, చనిపోయాను. అంటే మీరు గమనించండి, దేవుడు ఆ కాలములో ఎవరిని నియమించాడో, ఏ పని కొరకైతే నియమించారో వారే ఆ పని చేయాలి. అక్కడ లేవీలు లేకపోతే ప్రధాన యాజకులు వాళ్ళే ఆ పని చేయాలి, వారే దానిని ముట్టుకోవాలి, మిగతా ఎవరికి కూడా ఛాన్స్ లేదు. కానీ ఉజ్జా అవన్నీ గ్రహించకుండా ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మందసం, అమ్మో దేవుడి మందసం పడిపోకూడదు, కింద పడకూడదు అనేది ఆయన ఉద్దేశం. చూడండి ఒకసారి, చాలా సందర్భాలలో జరిగేది ఇదే. మనం ఒకటి అనుకుంటాం, మనం ఏమనుకుంటామంటే నేను చేసేది కరెక్టే, నా ఉద్దేశం మంచిదే. ఓకే, నీ ఉద్దేశం కరెక్టే కావచ్చు, నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, నీ ఉద్దేశం నీ దృష్టికి సరైనదే కావచ్చు. కానీ నువ్వు చేయాలనుకున్నది దేవునికి అనుకూలంగా ఉందా లేదా, నువ్వు చేసేటువంటిది ఆయనకు ఇష్టంగా ఉందా లేదా, అది తెలుసుకోవాలి.
దాని ప్రకారంగా నడుచుకోవాలి. గమనించండి, నీవు అనుకున్నది నువ్వు చేసేటో కాదు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, అది నీ ఇంట్లో కావచ్చు, నీ యొక్క పనిలో కావచ్చు, వేరే ఊరిల్లప్పుడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ ఉద్దేశాన్ని నేను కరెక్టే చేస్తున్నాను అని అనుకుని నువ్వు చేసేసుకుంటావు కాదు. అది దేవుని యొక్క ఉద్దేశములో ఉందా లేదా, ఆయన చిత్తములో ఉందా లేదా, ఆయనకు అనుకూలముగా ఉందా లేదా అనేటువంటి విషయాలను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఉజ్జా ఏమైపోయాడు? మందసమునొద్ద పడి చనిపోయాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో దావీదుకి ఏమైందంట? వ్యాకులపడి, అమ్మ బాబోయ్ ఏం జరుగుతుంది అని వెంటనే అక్కడ ఒక పేరు కూడా పెట్టేయడంట. ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అనే పేరు పెట్టింది. పెరేజ్ అనగా వినాశనము అనేటువంటి అర్థం వస్తుందని ఫుట్ నోట్లో మనకు కనబడుతోంది. కాబట్టి దావీదు ఏం చేశాడంటే, అమ్మ బాబోయ్ ఇటువంటి మందసం ఒకవేళ నేను పట్టుకుంటే నేను చచ్చిపోతానేమో, మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు చచ్చిపోతారేమో అనుకుని ఇది ఇక్కడ కాదు అని అక్కడే ఒక వ్యక్తిని చూసి ఒబేదెదోము అనేటువంటి ఆ ఇంటిలో ఆ మందసాన్ని పెట్టేశారు. ఎంతకాలం పెట్టారు? ఇంచుమించు 3 నెలలు పెట్టేశారు అక్కడ. ఈ మందసం ఎప్పుడైతే 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉందో, ఆ యొక్క ఒబేదెదోము మాత్రమే కాదు, అతనితో పాటు అతని ఇంటి వారందరూ ఏమయ్యారంట? అబ్బా, ఆలోచన చేయండి. ఒబేదెదోముకి తెలియకుండా, ఆ ఇంటి వాడికి తెలియకుండా, ఏంటబ్బా మేము ఇలాగ ఆశీర్వదించబడిపోతున్నాం, మా యొక్క జీవితాలు ఎలా మారిపోయినాయి ఏంటి, మా కుటుంబ పరిస్థితులు ఎలా మారిపోయినాయి ఏంటి, అరే మేము అనుకోలేదు ఎలా జరిగినాయి ఏంటి అనేటువంటి ఒక ఆత్రతతో వారు ఉండుండొచ్చు. కానీ వారు అలాగున వదిలటానికి గల కారణం, వారు ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటి అంటే వాక్యములు మనం గమనించవచ్చు. ఆయన ఇంటిలో ఏముంది? ఆయన మందసం, దేవుని యొక్క మందసం. ఆలోచన చేయండి, ఆ రోజుల్లో పాత నిబంధన కాలములో ఆయన యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ ఆయన యొక్క ఆశీర్వాదము ఉండేది. మరి ఈ రోజుల్లో కొన్నిసార్లు కొంతమంది యెరూషలేము వెళ్తే కొంతమంది ప్రత్యేకంగా ఆ యొక్క మందసాన్ని కొనుక్కుని మరి తెచ్చుకుంటూ ఉంటారు ఇంట్లోకి. ఎందుకో తెలుసా? ఆ మందసం అంటే ఆశీర్వాదం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. గమనించండి, నేను కూడా తీసుకొచ్చాను ఒక మందసం. కాకపోతే నా ఉద్దేశం అది ఇంట్లో ఉంటే ఆశీర్వాదం అని కాదు, ఆ మందసం అనేది ఎలా ఉండేదో అనేటువంటి ఒక నమూనా ఎవరికైనా చెప్పడానికి గుర్తుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను దాన్ని తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మా ఇంటికి రావచ్చు, అది ఆ ఇంట్లో హాల్లో ఉంటుంది. మందిరంలో కూడా యెరూషలేము నుంచి వచ్చిన తర్వాత దానిని మీకు చెప్పడం, అందులో 3 వస్తువులు ఉంటాయి, అవేంటి కూడా వివరించడం కూడా జరిగింది. సరే, మందసం ఒబేదెదోము ఇంట్లో ఉండటం వలన ఏమైంది? ఆశీర్వాదం అనేది వారు చూస్తున్నారు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, మనము కూడా ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం, మనము కూడా దీవించబడాలని కోరుకుంటాం. మన ప్రార్థనే అది. నన్ను దీవించు అనుకుంటే ఎవరు ప్రార్థన ముగిస్తారా? ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు కూడా ఆ మాట వదలం మనం, ప్రభు ఈ ఆహారాన్ని దీవించండి. అవునా? కొంతమంది విచిత్రంగా కూడా ప్రార్థన చేస్తారండి ఈ మధ్య. లావ్ అయిపోయి తగ్గాలని, ప్రభు నేను కొద్దిగానే తింటాను, నాకు ఆకలేయకూడదు, అలాగునా నాకు నేను తిన్నది కొద్దిగైనా అది నా కడుపు నిండిపోయినట్టుగా ఉండేటట్టుగా సాయం చేయి ప్రభు అని కూడా ప్రార్థన చేస్తారంట. ఆలోచన చేయండి ఒకసారి. దీవించు, ఆశీర్వదించు అనేది మనం అందరం కామన్గా అడిగేది. ఆ రోజుల్లో మందసం ఉంది కాబట్టి ఆ యొక్క ఇంటిలో ఆశీర్వాదం వచ్చింది. మరి ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ఉండాలి, ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం హృదయంలో కలిగి ఉండాలి.
ఎవరైతే ఆ రీతిగా దేవునిని కలిగి వారి యొక్క హృదయంలో వారి మనసుల్లో దేవునిని కలిగి ఉంటారో వారి జీవితాలు ఏమవుతాయి? ఆశీర్వదించబడతాయి. వారి జీవితాలు ఎలాగుంటాయి? దీవించబడిన జీవితాలుగా ఉంటాయి. వారి కుటుంబాలు ఎలాగుంటాయి? దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటాయి. ఇప్పుడు దేవునిని కలిగి ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మీ ఇంట్లో మీ హృదయములో ఉన్నప్పుడు మనమేం చేస్తున్నాం? అబ్బే ఆయన సన్నిధి వద్దు, మా మనసులో అసలు వద్దు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి, 3 పూట్ల చక్కగా భోజనం చేస్తున్నా, నాకు ఏ బలహీనతలు లేవు, నాకు బీపీ షుగర్ లేవు, నాకు ఏ నడు నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, నేను బాగానే ఉన్నా, నేనెందుకు ప్రార్థనకి వెళ్ళాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు వాక్యం చదవాలి అనే ధోరణిలో ఉంటారు కొంతమంది. గమనించండి, దావీదు ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో, ఆ ఒబేదెదోము తన కుటుంబంతో పాటు ఆశీర్వదించబడటానికి కారణం మందసం అని తెలుసుకున్నాడు. వెంటనే దావీదు మరలా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఈసారి ఆ మందసాన్ని తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఒబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఇంచుమించు 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంత దూరం? 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అడుగుల లెక్కలో చెప్తాను, 30,000 అడుగులు మినిమం ఉంటుంది. ఎంత? 30,000 అడుగులు మినిమం ఉంటుంది. ఎందుకు అడుగుల్లో చెప్తున్నానంటే, దావీదు ఆయన యొక్క పురమునకు తీసుకోకుండా ఒబేదెదోము ఇంట్లో వదిలేశాడు కదా. ఇప్పుడు దానికి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? 6 అడుగులంట. ఎన్ని అడుగులు? 6 అడుగులు. 6 అడుగులు అంటే ఇది ఒక అడుగు, ఇది ఒక అడుగు. జనరల్గా ఒక అడుగు ఇలా లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? 3 అడుగులు వస్తుంది దూరం. ఎంత వస్తుంది? 3 అడుగుల దూరం వస్తుంది. అయితే ఈ 3 అడుగుల దూరానికి సంబంధించి 3 అడుగుల దూరానికి సంబంధించి ఇతను ఏం చేస్తున్నాడు? ఒక ఎద్దు ఒకటే, క్రొవ్విన దూడ ఒకటే. ఒక్క 6 అడుగులకి ఏం చేస్తున్నాడు? ఎద్దు ఒకటే, దూడ ఒకటే. ఆలోచన చేయండి. అంటే సింపుల్గా 10 అడుగుల దూరం లెక్కేద్దాం. ఒకవేళ ఎంత దూరం? 10 అడుగులు లెక్కేద్దాం. 10 అడుగులకు ఒక దూడ, ఒక ఎద్దు చెప్పున లెక్కేసుకుంటే ఇంచుమించు 3,000 సార్లు ఆగాలి. ఎన్నిసార్లు? 3,000 సార్లు. అంటే 3,000 ఎద్దులను, 3,000 క్రొవ్విన దూడలను ఏం చేశాడు దావీదు? అక్కడ వధించి ఆ యొక్క మందసాన్ని ఏం చేశాడు? తన ఇంటిలోనికి తెచ్చుకున్నాడు. తను చేసిన తప్పుకి, అంటే ఆ మందసాన్ని దావీదు పురంలో తెచ్చుకోకుండా అక్కడ ఆపేసినందుకు గాను ఎంత ఖర్చు పెట్టాడు? ఆలోచన వచ్చాడు. సింపుల్గా 3,000 ఎద్దులు, 3,000 క్రొవ్విన దూడలు. ఇలాగున చేసుకుంటూ 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 ఇంటికి వస్తూ ఉంటే కిటికీలో నుంచి చూసి మేకాలు ఏమనుకుంటుంది? మేకాలు ఏం చేసింది? హీనపరిచెను. మనసులో ఆమె హీనపరిచిందని ఎవరికి చెప్పలా, దావీదుతో అనలా, తన పనికత్తులతో అనలా, ఆ యొక్క రాజుగారి ఇంట్లో ఎవరితోనే చెప్పలా. కానీ వాక్యంలోకి ఆ మాట వచ్చేసింది. ఎందుకు ఎలా వచ్చిందో తెలుసా? మన దేవునికి రహస్యాలు లేవు, ఆయన ఎదుట దాచిపెట్టేది ఏదీ లేదు, సమస్తం ఎరిగిన వాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అక్కడ ఆయన తెలియజేశాడు. ఆలోచన చేయండి. ఇంకొక విషయం, ఇంకొక మాట. దావీదు మొత్తానికి ఆ యొక్క మందసాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చాడు?
దావీదు పురానికి వచ్చేసాడు. వచ్చి 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 వెంటనే ఏం చేద్దామనుకున్నాడు? మాట్లాడలేదు. వచ్చి ఏం చేద్దామనుకున్నాడు? వాక్యంలో ఉంది, మీరు 20వ వచనంలో చదివితే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. దావీదు ఏం చేద్దామనుకున్నాడు? దీవించాలి. ఎవరు దీవించాలి? ఇంటి వారిని దీవించాలి. అందులో భార్య ఉండొచ్చు, లేకపోతే కుటుంబీకులు ఉండొచ్చు, ఆ యొక్క ఇంట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వారిని దీవించాలి అనేటువంటి ఉద్దేశంతో దావీదు రాగా, ఇంట్లో కొంతమంది భర్తలు వస్తారు, ఎక్కడి నుంచో పనికి వెళ్ళి కష్టపడి అలిసిపోయి ఇంటికి రావటం లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మయ్య ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునేటువంటి రీతికి ఇంట్లోకి వస్తే కొంతమంది గయ్యేరు గంపలు ఉంటారు. ఆయన ఏదో కష్టపడి వస్తే ఎంత లేటే మొదలవుద్ది అక్కడి నుంచి. గమనించాలి. ఒకవేళ కొన్నిసార్లు ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్దామనేటువంటి సంతోషంతో భర్త ఇంట్లోకి వస్తాడు. రావటం ఆవిడ ఏదో చెప్పుద్ది తెమ్మని, ఈయనేమో కంగారులో మర్చిపోయాడు. అంతే, నేను చెప్పింది ఎందుకు ఈవిడ కూర ఎలా వండాలి అని చెప్పేసి ఇంకా నానా రకాలైనటువంటి రభస కొంతమంది ఇళ్లలో. సరే మర్చిపోయాను, మళ్ళీ తెస్తానులే అంటే ఏం అవసరంలా, నేను వండను, ఏం తింటావు తిను అని పడుకుంటారు. ఆలోచన వచ్చాయండి. కొంతమంది భార్యకి ఒక గిఫ్ట్ ఇద్దాం, సర్ప్రైజ్ చేద్దాం అని కనపడకుండా జేబులో దాచి మరి అది బ్యాగులో పెట్టి మరి ఇంటికి వస్తాడు, భార్యకి ఏదైనా మంచిది గిఫ్ట్ ఇద్దామని. ఆవిడకి తెలీదు ఈయన సర్ప్రైజ్ చేస్తాడన్న సంగతి. ఈ లోపలికి వచ్చేసరికి కొంతమంది గేయాల గంపల్లాగా నిలబడిపోతారు. కేకలో బాబులో గిఫ్ట్ ఇవ్వబోద్దు అవుద్దా? ఆలోచన చేయండి. దయచేసి ఎవరు కూడా మేకల్లాగా ఉండొద్దు. ఎలాగుండొద్దు? మాట రావట్లేదు నోటంట, మీరు అలా లేరు కదా, ఇంక మీకెందుకు భయం? మేకల్లాగా ఉండొద్దు. ఆమె ఏం చేస్తుంది? అపహాస్యము చేసింది. ఏ టైంలో? దీవిద్దాం అని దావీదు అనుకొని ఆ ఇంటికి వస్తే, ఆశీర్వదిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇంటికి వస్తే ఈమె అలా చేస్తుంది. ఆలోచన చేయండి, ఏం జరిగింది, ఎందుకు? మీకు లాస్ట్లో చెప్తారన్నాను కదా, వాక్యంలో మీరు గమనిస్తే 22వ వచనంలో, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తుల దృష్టికి గన్నను రగ్గుదనని మీ కాలుతో అనేను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. ఏమైందంట? సత్యంత వరకు ఆమె ఏం చేయలేదు? పిల్లలను కనక ఉండేను. అంటే దేవుని ఆశీర్వాదము, దేవునిలో ఫలించడం, దేవునిలో అభివృద్ధి చెందడం అంటే ఇల్లులు, మేడలు, మిద్దులు ఇవి ఒకటే కావు. గమనించండి, వాక్యం చెప్తా ఉంది, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించి. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఫలించండి అని అంటే అర్థం ఏంటి? దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎలాగా? పిల్లలను కూడా ఆయన ఆశీర్వాదముగా చెప్తా ఉన్నారు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము. ఇప్పుడు మేకాలు అవన్నీ కోల్పోయాయి. కారణం భర్తను హీనపరచడం, లేకపోతే అపహాస్యం చేయటం. గమనించండి, సార్ దావీదు
ఎక్కడి నుంచి శ్రమలు ఎదుర్కొంటున్నాడు? ఒకటే సౌలు దగ్గర నుంచి, 2 సొంత భార్య దగ్గర నుంచి, 3వదిగా ఆలోచన చేస్తే కొడుకు దగ్గర నుంచి కూడా భయంకరమైనటువంటి ప్రతిఘటన. ఎవరో తెలుసా? అబ్షాలోము అనేటువంటి తన సొంత కుమారుడు. ఎవరు? అబ్షాలోము అనేటువంటి, అక్కడికి ఏర్పడి ఇచ్చేయాలండి, మీరు రావద్దు ఇక్కడికి. ఎవరు? అబ్షాలోము అనేటువంటి సొంత కుమారుడు. సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా ఏం చేస్తున్నాడు? తండ్రిని భయంకరంగా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి. తండ్రి మాట వినకుండా తన సొంతగా నిర్ణయాలు తీసేసుకొని, ఇదే సమయంలో 2వ గ్రంథంలో చదివితే చాలా విషయాలు మనకి 15వ అధ్యాయంలో చాలా విషయాలు మనకి 7వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే 12వ వచనం వరకు ఈ విషయాలన్నీ అక్కడ కనబడతాయి మనకి. భయంకరంగా తన సొంతగా ఒక పార్టీ పెట్టేసినట్టుగా అతనే కొంతమంది పెద్దలను నియమించేసుకొని, అతనే కొంతమందిని తన తరపున పెట్టేసుకొని, ఇతనే రాజు అన్నట్టుగా ప్రకటించేసుకుందాం అనేటువంటి ఆ ప్లాన్లు వేశారు. అతనితో కూడా వెళ్ళిన వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో ఈ విషయాలు గమనిస్తే సౌలు నుంచి దావీదుకి శ్రమలు ఎదుర్కొన్నాడు. సొంత భార్య నుంచి దావీదు శ్రమలను ఎదుర్కొన్నాడు. సొంత కుమారుడు నుంచి దావీదు శ్రమలను ఎదుర్కొన్నాడు. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 4వ కీర్తన మనం చదివాం కదా. ఆ చదవబడిన 4వ కీర్తన చదవండి ఒకసారి. మొదటి వచనం, నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన గమనించండి. ఇరుకులో దేవుడు ఏం కలుగజేశాడంట? విశాలత. ఇరుకులో ఏం చేశాడంట? విశాలత. ఇప్పుడు ఇది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? ఇది ఎక్కడ సాధ్యం అవుతుందా? ఇరుకులో ఏమైంది? ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రూములు గమనించండి. కొంతమంది ఇళ్లలో ఒకే ఇంట్లో అంటే ఒకే గదిలో అన్నీ ఉంటాయి. కిచెను ఆగదే, బెడ్రూము ఆగదే, హాలు ఆగదే, గెస్ట్ రూము ఆగదే, ఏదైనా ఆగదే. నేను హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ చదువుతున్నటువంటి కాలములో ఫస్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉన్నాను, బాగానే ఉంది. కానీ తర్వాత 2 సంవత్సరాలు మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. 2 సంవత్సరాలు మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా పెదనాన్నల ఇంట్లో పైన 8 గదులు ఉండేవి. 8 గదుల్లో 8 కుటుంబాలు నివసించాయి. 8 గదులు ఉండేవి. 8 గదుల్లో 8 మంది కుటుంబాలు నివసించాయి. వాళ్ళందరిలో కల్లా అద్దె మా పెదనాన్నది ఎక్కువ. ఎందుకంటే అందరిది సింగిల్ గది అయితే మా పెదనాన్న వాళ్ళది 2 గదులు. ఆ 2 గదుల్లోనే మేము ఉండేవాళ్ళం. మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా 2 అక్కలు, వాళ్ళకు తోడు మళ్ళీ నేను. వాళ్ళకే ఇరుకురా బాబు అంటే వాళ్ళతో పాటు నేను. మంచం మీద ఒకరు, మంచం కింద చాపేసుకుని ఒకరు, 2. మా పెద్దకైతే ఆ మంచం కింద దూరి మంచం కింద పడుకునేది. ఆలోచన చేయండి సార్, ఎంత ఇరుకంటే అంత ఇరుకు. ఆ గదులు ఏమైనా పెద్ద పెద్దగా ఉన్నాయనుకుంటున్నారేమో. మా ఆఫీస్ రూమ్ అంత ఉంటాయి. పైన నా ఫస్ట్ గది ఉందే అంత ఉంటాయి, అంత చిన్నవి. ఒక మంచం వేసేసరికి రూము 30 వంతు నిండిపోయేది. ఒక చిన్న మంచానికి, డబుల్ కట్ మంచం కూడా కాదు, నవ్వర మంచం. అలాంటి గది. ఆలోచన చేయండి ఒకసారి పరిస్థితి ఎలాగుండేదో. అలాంటి ఇరుకు గదిలో విశాలత వస్తుందా? విశాలంగా ఉంటారా? ఉండగలుగుతారా?
కొన్నిసార్లు కొంతమంది అసలే ఇరుకురా అంటే, కొన్నిసార్లు ఇంట్లో అలాంటి ఇరుకు గదిలోనే కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్ అంటారు. భర్త అంటాడు, ఏమ్మా ఎక్కడుందా ఖాళీ? లేదు, నాకు డ్రెస్సింగ్ టేబుల్ కావాలి. తీసుకొస్తారు. ఇంక నడుతా కూడా ఉండదు ఆ రూమ్లో. కొన్ని గదుల్లో నడవటా కూడా ఉండదు. ఆ గదిలోనే నాకు టీవీ కావాలి, ఆ గదిలోనే నాకు బీరువా కావాలి. ఒక్కదే ఖాళీ ఉండదు, అయినా కావాలి. గమనించండి ఒకసారి. విచిత్రం. అలాంటి సింగిల్ గది ఉన్న వాళ్ళ దగ్గరికి కొన్నిసార్లు చుట్టాలు వస్తూ ఉంటారు. ఎలాగుంటుంది? అయితే దావీదు గారు ఒక మాట అంటూ ఉన్నాడు, ఏమని? నా పరిస్థితులు ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితులైనను, నా యొక్క శ్రమలు భయంకరమైనటువంటి శ్రమలుగా ఉన్నను, అలాంటి స్థితిలో కూడా నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఏమంటున్నాడు? ఇరుకు పరిస్థితులు ఉన్నను విశాలపరిచిన వాడవు నీవే. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ నువ్వు ప్రార్థన చేయగా, నువ్వు మొర్రపెట్టగా, దేవుడు నీ ప్రార్థనను ఆలకించి, నీ ప్రార్థనకు జవాబునిచ్చి, నీకున్న ఇరుకు పరిస్థితుల నుండి దేవుడు నీకేం చేస్తున్నాడు? విశాలత కలుగు చేసినటువంటి పరిస్థితులు. ఆలోచన చేయండి. నా జీవితంలో ఎన్నో సందర్భాలలో ఇలాంటి అనుభవాలను నేను ఎదుర్కొన్నాను. ఎలాంటి అనుభవాలు? ఇరుకుగా ఉన్నటువంటి అనుభవములో నుంచి విశాలత కలుగజేసినటువంటి అనుభవాలు. నాన్నగారు చనిపోయినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి. 21వ సంవత్సరం నాకు. 21వ సంవత్సరంలో అంటే మన యూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వయసులు మీరు గమనించండి. వాళ్ళకే 25 దాటిపోయింది ఇప్పటికే. అంటే వాళ్ళకన్నా ఇంకా ఒక 5-6 సంవత్సరాలు తక్కువ వయసు అన్నమాట. అప్పుడు ప్రారంభించిన సేవ ఇక్కడ ఎలాగుంటుందో ఆలోచన చేయండి. నా యొక్క డెసిషన్ నేను తీసుకోవడానికి సంఘాన్ని నడిపించాలా, లేకపోతే నేను వేరే ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్ళిపోవాలా, 2 మైండ్లో వెళ్ళాయి ఆ టైంలో. నేనెక్కడ, సంఘం ఎక్కడ, నేను అలా నడిపిస్తాను, అదేదో చదువుకోవడానికి వెళ్ళిపోతే కొన్ని సంవత్సరాలు తప్పించుకోవచ్చులే అనేటువంటి మైండ్లో కూడా నేను ఉన్నా. కానీ ఇరుకులో కూడా దేవుడు ఏం చేశాడు? విశాలత కలుగజేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి మా మమ్మీ సడన్గా చనిపోవటం. ఆలోచన చేయండి. వచ్చే జీతం సడన్గా ఆగిపోవటం. కరెక్ట్గా ఆ టైంలోనే ఇంటికి లోన్ తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి, ప్రతి నెల లోన్ కట్టవలసినటువంటి పరిస్థితి. జీతం వచ్చేది, కట్టేసే వాళ్ళం బాగానే ఉండేది. కానీ చనిపోయిన తర్వాత ఒకేసారి జీతం ఆగిపోయింది. ఇంట్లో విశాలత కలుగు చేశాడు ఇరుకు పరిస్థితుల్లో ఉన్నాయి. అలా ఎన్నో సందర్భాల్లో అంతెందుకు రీసెంట్గా మన మందిరం పైన కడుతున్న సందర్భంలో స్టార్టింగ్లో ఏమనుకున్నాం? ఒక 5 లక్షలు అవుతుందేమోలే అనుకున్నాం. ఈ గోడ తీసి పక్కకు కట్టేద్దాం, ఒక 2-3 అడుగులు తీసి కొద్దిగా విశాలం పెరుగుద్ది కదా, ఒక 2-3 చైలు పెరుగుతాయి కదా, సరిపోద్ది అనుకున్నాం. కానీ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఇది కాదు, నా ప్రణాళిక వేరే అని దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో దానిని నేను అర్థం చేసుకుని, దానిని నేను ఆలోచన చేసి గ్రహించి, ఇక్కడ కాదు దేవుని యొక్క ప్రణాళిక పైన అని నేను గ్రహించి పైన కట్టడం ప్రారంభించా. ఇక్కడ అనుకున్న ప్లాన్ వేరే, ఇక్కడ అనుకున్న బడ్జెట్ వేరే, పైకి వెళ్ళేసరికి బడ్జెట్ మారిపోయింది.
మీరు గమనించే ఉంటారు, పోయిన ఆదివారానికి మన యొక్క మందిరంలో అయినటువంటి ఖర్చు ఇంచుమించు 25 లక్షలు అయిపోయింది. ఆలోచన చేయండి. సంఘం తరపున వచ్చిందేమో ఇంచుమించు 8 లక్షలు వచ్చింది. మరి మిగతా అప్పులు చేశాను అనుకోండి, లోన్లు పెట్టాను అనుకోండి, సరైన సమయానికి ఇచ్చేవాళ్ళు ఉండాలిగా. ఇరుకులో కూడా దేవుడు ఏం చేసేవాడు? విశాలత కలుగజేసేవాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యంలో ఈరోజు మనం చదివినటువంటి వాక్య ప్రకారం నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే నీతిమంతులుగా జీవించవలసిన వారమే. దేవునికి దీవెనలు, దేవునికి ఆశీర్వాదాలు రావాలి అంటే ఆయన సన్నిధి నీలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. కానీ చాలామంది దీవెన మాత్రం కావాలంట, ఆయన సన్నిధి అవసరం లేదంట. మన బ్రతుకులు మార్చుకున్నప్పుడు, మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇరుకులో దావీదు ఏమంటున్నాడు? ఇప్పుడు దేవా నువ్వు నాకు విశాలత కలుగజేసి. సొంత ఇంట్లో నుంచే వ్యతిరేకత వచ్చిన, సౌలు నుంచి వ్యతిరేకత వచ్చిన, కుమారు నుంచి వ్యతిరేకత వచ్చిన, అన్ని భయంకరమైనటువంటి ఇరుకు పరిస్థితులు ఉన్న దావీదు అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు విశాలత కలుగజేశావు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సో దేవుని నడిపింపు ప్రకారంగా నడుచుకుందాం. అంతే తప్ప మన సొంత ఉద్దేశాలు, మన సొంత ఆలోచనలు కాక దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. నీ యొక్క సన్నిధిలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని, అవకాశాన్ని దేవా మీరు సద్వినియోగం చేసుకుని నిన్ను దేవా మా యొక్క హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవా మా యొక్క జీవితంలో దేవా మీరు చేసిన మేలును బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు, అర్పణములు సమర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా నీ యొక్క దేవా పరలోకపు దేవునులతో ప్రతి ఒక్కరిని 100ంతులుగా, 60ంతులుగా, 30ంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించున్నాం. ఈరోజు నైట్కి జరగబోతున్న ప్రత్యేకమైన కూడికలో సహాయం దయచేయండి, కృప చూపించండి. దేవా మధ్యాహ్నం నుంచి జరగబోయే ఆ యొక్క వంటల కార్యక్రమంలో, మిగతా పనుల్లో సహాయం దయచేయండి. పరిచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఆ ప్రకారముగా నీ యొక్క పరిచర్యలో నీ బిడ్డలు ఉండులాగున, వాడబడులాగున సహాయం దయచేయండి. అలాగే ఈ వారములో జరగబోయే ప్రతి పనుల్లో, కార్యక్రమాలలో, ప్రయాణాలలో, ముఖ్యంగా దేవా రేపు నేను దేవా మరి చిట్టి బయలుదేరి బ్యాంకాక్ వెళ్తున్న మా ప్రయాణమంతట్లో కూడా తోడుగా ఉండమని, మరలా శనివారం దేవా మేము వచ్చే దేవా వరకు నీ యొక్క కాపుదల, భద్రత ఉంచమని ప్రార్థన చేయించున్నాం. అలాగే ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ మీ చేతిగా అప్పగించుకుంటూ నీ మేలుతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.